ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 28. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 21వ అధ్యాయంలో మనము నూతన సృష్టిని గురించి చూచెదము. పాతవి గతించిపోయెను, గొర్రెపిల్ల భార్య అయిన పరలోక యెరూషలేము పెండ్లి కుమార్తెగా దిగివచ్చెను. గొర్రెపిల్ల ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆయన కొరకు భార్య సిద్ధపరచబడెను. ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడినవో, గొర్రెపిల్ల వెలుగులో ఎవరు నడుచుకొనుచున్నారో, ఎవరైతే గొర్రెపిల్లను తమ పునాదిగా చేసుకొనిరో వారి కొరకే ఆ పట్టణము సిద్ధపరచబడినది. ఇక్కడ తలంపేమనగా, నూతన సృష్టి కొరకైన సంపూర్ణ సిద్ధపాటు కేవలము గొర్రెపిల్ల ఎందే కలదు. ప్రభు యొక్క జీవము ఆయన రక్తములో కలదు. ఆ రక్తము ద్వారా మాత్రమే మనము కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడితిమి. అందువలననే కెరూబులు ఎల్లప్పుడూ మందసము మీద కరుణాపీఠము మీద గల రక్తము వైపే చూచుచుండును. నిర్గమకాండం 25వ అధ్యాయం 18, 20, 21లలో మందసమును గురించి చదువుదుము. ఆ మందసము యేసు ప్రభువును సూచించుచున్నది. ఆ మందసము తుమ్మకర్రతో చేయబడినది గాని, టేకుతో గాని, రోజ్వుడ్ అంటే జగురు రంగు కలపతో గాని చేయబడలేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు మన వంటి మానవుడయ్యను. తుమ్మకర్ర ప్రపంచంలోని అన్ని స్థలములలో దొరుకును. ప్రభు పశువుల తొట్టిలో జన్మించి మన కొరకు మానవ రూపమును దాల్చెను. తుమ్మకర్ర యొక్క అర్థం ఇదే. ఆ మందసము లోపలను వెలుపలను బంగారముతో కప్పబడినని చదువుదుము. ప్రభువు మానవ రూపములో నున్నప్పటికీ ఆయన పరిపూర్ణుడైన దేవుడు. స్వచ్ఛమైన మేలిమి బంగారము. ఆ మందసము పైన మేలిమి బంగారపు కరుణాపీఠము కలదు. ఆ బంగారము నుండియే కెరూబులు చేయబడెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జీవమే తన ప్రజలకును ఇవ్వబడినదని అది తెలియజేయుచున్నది. ఈ 2 కెరూబులు సంగమునకు గుర్తు మరియు ఒకే జీవమునందు యూదులు అన్యజనులు ఏ విధముగా పాలి భాగస్థులయ్యారో మనకు చూపించుచున్నవి. 2 కెరూబుల మధ్య నుండి నేను నిన్ను కలుసుకొందును 22వ వచనం అని దేవుడు మనతో చెప్పెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23లో దేవుని సంపూర్ణత ఆయన సంగమునందు కలదనియు, కెరూబులు దానికి గుర్తుగా ఉన్నవనియు చూచుచున్నాము. మనమందరము ఒకే జీవమును పంచుకొనుచున్నాము గనక మనమందరము ఒకటిగా నగుదుము. రక్తము ప్రోక్షింపబడిన ఆ కరుణాపీఠం వైపే ఆ కెరూబులు ముఖములు ఎడతెగక చూచుచున్నవని చెప్పబడినది. మనము కూడా మన కన్నులను రక్తము వైపే ఉంచవలెను. నేను నీతో మాట్లాడేదను, నిన్ను కలుసుకొనేదను అని ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు చెప్పుచున్నాడు. ఇది అంతయు రక్తము వలననే సాధ్యపడును. కరుణాపీఠము మీద రక్తము లేని ఎడల దేవుడు అక్కడ ఉండడు. దేవునితో సహవాసము రక్తము ప్రోక్షించబడిన స్థలము నుండియే సాధ్యమగును. అప్పుడు దేవుని మహిమ దిగివచ్చి ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడెను. గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనము కూడా దేవునితో సహవాసము కలిగి ఉందము. గొర్రెపిల్ల ద్వారానే నిత్యత్వమునకు సంబంధించిన దేవుని తలంపులన్నీ బయలుపరచబడినవి. బైబిలులో అన్నిటికంటేనూ రక్తమును గుర్చిన బోధ ఎక్కువగా విమర్శించబడుటను చూచుదము. రక్తము చేత తాను ఓడించబడునని సాతానుకు తెలియను. నీవు సమృద్ధి జీవమును అనుభవించగోరిన ఎడల ఆయన ప్రశస్త రక్తము యొక్క విలువను గూర్చియు దేవుని గొర్రెపిల్లను గూర్చియు తెలుసుకొనుటకు ప్రయత్నించుము. అప్పుడే నీవు నూతన సృష్టి, ఆ సృష్టిలో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన భాగమును గూర్చి, గొర్రెపిల్ల భార్య అయిన వధువును గూర్చి అర్థము చేసుకొనగలవు. గొర్రెపిల్ల తన వధువుకు గొర్రెపిల్ల భార్య అని తన సొంత నామమును పెట్టెను. అది తన సంగము ఎడల దేవునికి గల ప్రేమ యొక్క ఉన్నతమైన వివరణ. దేవుని జీవములో సంపూర్ణముగా భాగము పొంది, దేవుని నూతన సృష్టిలో భాగముగానై, ఆయన పాలివారముగా ఆయన ముఖదర్శనము చేసుకొనుచు ఆయన మహిమను పంచుకొనుట ఇది పరసంబంధమైన మర్మము.
దైవిక ప్రేమ యొక్క మర్మము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.